ఇక మొదట్లో బామ్మగారు చాలా ఫుల్‌గా ఆవేశంతోటి తులసిని తిడుతూ ఉంటుంది. ఇంటి వాళ్ళు అందరిని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. ఈ తులసిలు లో పుట్టి 5 నెలలు వచ్చింది అని మమ్మల్ని అందరిని కంప్లీట్‌గా చీట్ చేస్తూ ఉంటుంది. దీని కడుపులో కాయ లేదు, పండు లేదు. అసలు ఇది కడుపుతోనే లేదురా అని పెద్ద బాంబ్ పేలుస్తూ ఉంటుంది. ఈ మాట వినగానే బసవ ఇంకా ఇంటి వాళ్ళు అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. బామ్మ ఫుల్‌గా తులసిని గట్టిగా కొట్టి ఎందుకు మా అందరిని ఇలా 5 నెలల నుంచి మోసం చేశావు అని తిడుతూ ఉంటుంది. అంతలోపే తులసి వాళ్ళ అత్త వచ్చి అడ్డంగా నిలబడి ఆగండి కొట్టొద్దు అని ఆపుతూ ఉంటుంది. బామ్మ ఇంకా ఫైర్ అయ్యి నీ కోడలు లేని కడుపుతో మోసం చేస్తూ ఉంటుంది. నువ్వు సపోర్ట్‌గా చూస్తూ ఉంటావా? నువ్వు అసలు ఈ ఇంటి కోడలివేనా? అని తిడుతూ ఉంటుంది. అత్తయ్య కక్కేస్తుంది. ఈ విషయం నాకు ముందే తెలుసు అత్తయ్య. ఈ మాట వినగానే బామ్మ ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఓహ్! మీరు ఇద్దరు కలిసి ఇంట్లో పెద్ద రాజకీయం చేస్తున్నారా? అని తిడుతూ తులసి కంటే ముందు అత్తని గట్టిగా కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తులసి ఏడుస్తూ బామ్మ కాళ్ళు పట్టుకొని వద్దు బామ్మ ఇందులో అత్త తప్పేమీ లేదు. నిజం దాచింది నేనే. నన్ను కొట్టండి అని డ్రీప్‌గా ఏడుస్తూ కాళ్ళ ముంగల ఏడుస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఇంటి వాళ్ళు అందరూ కీర్తి వచ్చి ఎందుకు ఇలా చీట్ చేశావు అని తులసిని గట్టిగా అడుగుతూ ఉంటారు. బసవ సైలెంట్‌గా నిలబడి చూస్తూ ఉంటే బామ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది. నిన్ను బయట రాజకీయాల్లో ఎదవ చేశారు అనుకున్నాను. కానీ ఇంట్లో కూడా ఎదవే చేశారు అని ఈ అమ్మాయి మమ్మల్ని ఇంత చీట్ చేశాక ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని తులసి మెడపట్టి బయటికి గెంతేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. తులసిని బయట గెంతేసే టైంలో ఇంకొక ఇంటి వాళ్ళని తెలుస్తూ ఉంటుంది తులసికి. దీనికి ఈ సంబంధం లేదు బామ్మ. దీనికంతగా కారణం నేనే తులసి అమాయకురాలు అని అబద్ధం చెప్తూ ఉంటుంది. బామ్మ షాక్ అయ్యి దీని కడుపులో బిడ్డ లేకపోవడానికి నీకు ఏం సంబంధం అని అరుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె గుండె బద్దలయ్యేలా ఒక మాట చెప్తూ ఉంటుంది. నా కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవడానికి తులసి లేని కడుపును మూస ఇంత పెద్ద నాటకం ఆడాల్సిన వచ్చింది బామ్మ అని రియల్‌గా చెప్పేస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.